కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది నిజమే కదా, ఇది జగమెరిగిన సత్యమే కదా. మరి కోదండరాం గారు ఆ డైరెక్షన్లోనే ఈ వ్యవస్థ అంతా జరిగింది. బహుశా కోదండరాం గారు ఇంత పెద్ద డైరెక్షన్లో నేను ఒక్కనే లేను, అందరూ ఉన్నారు తెలంగాణ వాళ్ళంతా. కానీ ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఉన్న వాస్తవాలు చెప్పాలి. ఒక సందర్భంలో కోదండరాం గారు అన్నారు, తెలంగాణకు వద్దు అని అంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు, తెలంగాణ గడ్డ మీద తిరుగుతున్నాడు అది అని నా పేరు ఎత్తిండు కూడా, ఒక దగ్గర ఎక్కడో ఏదో మీటింగ్లో ఎత్తిండు. అయినా నేను ఉన్న వాస్తవం చెప్పాలి. కోదండరాం గారు ఆ రోజు పెద్ద మనిషికి అందరం చేసిర్రు చక్కగా. ఆయన మంచి ఒక భీష్ముని తీరుగా ఆ పాత్ర, ఒక భీష్మ పాత్ర పోషించిండు. భీష్ముడు యుద్ధం అప్పుడు, యుద్ధం కంటే ముందు, యుద్ధం ఎప్పుడైనా సరే సభలో కూర్చున్నప్పుడు భీష్ముడు ఏం చెప్పేవాడు, అటు కౌరవులను ఇటు పాండవులను అందరినీ సంజాయించి ఇట్లా సమన్వయం ఎట్లయితే భీష్ముని మహాభారతంలో భీష్ముని పాత్ర ఎట్లయితే ఉండేనో, తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పేరు మీద కోదండరాం గారి యొక్క పాత్ర ఆ రకంగా చేయడం జరిగింది. అందులో నుంచే ఆనాటి ఆ దాంట్లో నుంచే ఓకే విభజన జరిగిపోయింది. కేసీఆర్ గారు, నేను ఒకసారి జ్ఞాపకం చేపిస్తున్నా, కేటీఆర్ కొడుకు కూడా చెప్తున్నా, హరీష్కు చెప్తున్నా. ఎందుకంటే నిన్న మొన్న వాళ్ళ మాటలకు హద్దులు లేవు. కేటీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు, కోదండరాం గారి గురించి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు పంచాయతీ ఆడొచ్చింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నిన్న గవర్నర్ గారితో కలిసిన అదే గవర్నర్ కోటాలో కోదండరాం గారిని పెట్టాలి, ఆ పేరుని ఆయన ప్రపోజల్ మూవ్ చేసింది. నిన్న ఆయనను ఎమ్మెల్సీగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేసింది. ఇక నిన్న నుంచి కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు, కోదండరాం గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఇదే కేటీఆర్ హరీష్ రావు అని అడుగుతున్నా, మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్గా, జేఏసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్గా ఏర్పడ్డాక కోదండరాం ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు, ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయిరు మీరు? కేసీఆర్ గారు పోయిరు, హరీష్ రావు పోయిండు. మరి మీరు ఆయన ఇంటికి పోయి ఆయనను ఆ రోజు మీరు ఆయనను ఎట్లా మంచిగా చేసుకోవాలి, ఆయనతో ఎట్లా మంచిగా ఉండాలి, అయ్యప్ప అన్నారు, కాలు మొక్కిరు, నువ్వే దైవం అన్నారు, నువ్వే దేవుడు అన్నారు విభజన టైంలో కోదండరాం గారిని. అప్పుడేమో నీ కోదండరాం జేఏసీ పేరు మీద రాష్ట్ర విభజన కోసం, మీకేమో కోదండరాం గారు అప్పుడేమో దేవుడు తీడు కనబడ్డాడు రాష్ట్ర విభజన కంటే ముందు. విభజన అయ్యేంత వరకు, మీరు గవర్నమెంట్ వచ్చేంత వరకు కోదండరాం గారిని మీరు చెయ్యి వదలలేదు, ఆయన కాళ్ళు కూడా వదలలేరు మీరు. రాష్ట్రంలో ఈ మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత 9 ఏళ్లలో కోదండరాం గారికి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిండా? నేను కేటీఆర్ని, హరీష్ రావుని ముందు అడుగుతున్నా, మీ 9 ఏళ్ల కాలంలో కోదండరామ గారికి మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చి జేఏసీగా మీరు రాష్ట్ర విభజన కోసం చాలా పెద్దన్న పాత్ర పోషించారు. మరి మీరు మీ సేవలు తెలంగాణ ప్రజలకు అవసరము, మీకు ఒక బాధ్యత మేము పెట్టుకుంటాము, ఆ బాధ్యత ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన భరోసాని మీ ద్వారా చేయిస్తాము అని చెప్పిన మాటలను మేము నిలబెట్టుకుంటాము.
అని కోదండరామ్ గారిని ఎప్పుడన్నా 9 ఏళ్ల కాలంలో కోదండరామ్ గారు అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇయ్యలేని యొక్క దుస్థితి, దుర్మార్గమైన ఆ 9 ఏళ్ల పాలనలో మరి ఏమైంది? 9 ఏళ్ళలో ఏం జరిగింది? ఈ 9 ఏళ్ళల్లో మరి ఎప్పుడు కోదండరామ్ గారి గురించి నోరు మెదపని కేటీఆర్, హరీష్ రావు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ కలిసి మాకు కోదండరామ్ గారిని, మా తెలంగాణ భీష్ముడు కోదండరామ్ గారిని గవర్నర్ చేయాలని కోరడానికి వెళ్తే ఎమ్మెల్సీగా ఇవ్వాలని మేము కోరితే దాని మీద రాదాంతం చేస్తున్నారు ఇద్దరు బామర్దులు. మీరు కోదండరామ్ గారిని అవమానించారు. మేము కోదండరామ్ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రేమించింది. ఇప్పుడు ఆయన గౌరవించింది. ఇప్పుడు ఆయనకు మర్యాద ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఈనాడు ఏనాడు ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే అందరూ గమనించాలి ఇదంతా. కాబట్టి